రాబోతూ ఉన్నారు. అద్భుతము చేయబోతూ ఉన్నారు. పొంగి పడిపోయేటువంటి నది నీటిని 2 పాయలుగా చీల్చబోతూ ఉన్నారు. సునాయాసంగా మనం పొడి నేలపైన ఆవుల ఒడ్డుకు చేరగలం. మహా అద్భుతం. ఈ అద్భుతం ద్వారా ప్రభు దర్శనాన్ని మనం చూడగలుగుతున్నాం. అందుకై మీరు యోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, మిమ్ము మీరు పవిత్రపరచుకొనుడు, ఎందుకనగా రేపు యావే మీ మధ్య అద్భుత కార్యములు చేయనని యోషువ ప్రజలకు చెప్పాను. అలానే ఆ ప్రజలు విధేయించి